నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఒక్క స్పూన్ ఇవి తింటే చాలు మీకు జీవితంలో చెవి నొప్పి రాదు, మోకాల నొప్పి, వెన్ను నొప్పి, నడుము నొప్పి ఎప్పటికీ రావు. ముఖ్యంగా అధిక బరువు కూడా తగ్గి మీ ఒంట్లోని బ్యాడ్ కొలెస్ట్రాల్ కరిగిపోతుంది. అవును ఫ్రెండ్స్, మీరు వింటున్నది నిజమే. అవును ఫ్రెండ్స్, ఈరోజు మనం ఈ వీడియోలో ఉదయాన్ని ఖాళీ కడుపుతో తీసుకోవాల్సిన అటువంటి ముఖ్యమైన 3 పదార్థాల గురించి ఈ రోజు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ పదార్థాలను కనుక మీరు తీసుకుంటే చాలు మన శరీరంలో వచ్చి ఎన్నో భయంకరమైన అనారోగ్యాలను చాలా సులభంగా నయం చేసుకోవచ్చు. ఇంకా ఇటువంటి అనారోగ్యాలు రాని వారు జీవితంలో రాకుండా చేసుకోవచ్చు. మరి టైం వేస్ట్ చేయకుండా ఆ పదార్థాలు ఏమిటో వీడియో పూర్తిగా చూసే ముందు ఈ వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. అలాగే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ బటన్ కూడా నొక్కేయండి. ఫ్రెండ్స్, అటువంటి పదార్థాలలో ముందు వరుసలోకి వచ్చేది ఈ విత్తనాలు. మీరు వీడియోలో చూస్తున్నారు కదా, మీకు అర్థమయ్యే ఉంటుంది. ఇవి కలోంజీ విత్తనాలు. వీటినే బ్లాక్ సీడ్స్, నిగెలా సీడ్స్ అని కూడా అంటారు. మీరు వినే ఉంటారు, 100 రోగాలకు సంజీవని ఈ కలోంజీ విత్తనాలు. ఇవి మీకు దగ్గరలోని ఆయుర్వేదిక్ షాప్స్లో లేదా ఆన్లైన్లో చాలా సులభంగా దొరుకుతాయి. ఫ్రెండ్స్, ఈ కలోంజీ బెనిఫిట్స్ గురించి తెలుసుకునే ముందుగా ఈ కలోంజీని తీసుకోవాల్సిన విధానం, ఎంత క్వాంటిటీలో తీసుకోవాలి అనేది ముఖ్యమైన విషయం. మీరు ఒక రోజుకి కలోంజీని కేవలం 1 స్పూన్ మోతాదులో చూస్తున్నారు కదా, కేవలం 1 టీ స్పూన్ మోతాదులో మాత్రమే ఈ కలోంజీ విత్తనాలు తీసుకోవాలి. ఒక రోజుకు ఇంతకు మించి ఎక్కువగా తీసుకోకూడదు. ముఖ్యంగా ఈ చలికాలంలో ఈ కలోంజీ విత్తనాలను తీసుకోవటం మన శరీరానికి మరింత మంచిది. అయితే మీరు ఈ కలోంజీ విత్తనాలను 2 రకాలుగా తీసుకోవచ్చు. మొదటి విధానంలో మీరు రాత్రిపూట ఈ కలోంజీ విత్తనాలను నీటిలో నానబెట్టి ఉదయాన్నే లెగిచి ఆ కలోంజీ విత్తనాలను తిని తర్వాత ఆ నీటిని తాగేసేయచ్చు. ఇక రెండో విధానంలో మనం ఈ కలోంజీ విత్తనాల ద్వారా వచ్చే నూనెను తీసుకోవటం. ఎందుకంటే ఈ కలోంజీ నూనెలో కూడా ఎన్నో అద్భుతమైన బెనిఫిట్స్ అనేవి ఉంటాయి. అయితే ఫ్రెండ్స్, మీరు నూనెలాగా కాకుండా మొదటి విధానంలో చెప్పినట్లుగా నీటిలో నానబెట్టి తీసుకుంటే మన శరీరానికి కలిగే బెనిఫిట్స్ గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఫ్రెండ్స్, అయితే కలోంజీ విత్తనాలు మనం తీసుకోవచ్చు, కానీ ప్రతిరోజు వీటిని తీసుకోకూడదు. ఎందుకంటే ఫ్రెండ్స్, అతిగా తింటే అమృతమైన విషంగా మారుతుంది అంటారు కదా. ఈ కలోంజీ విత్తనాల విషయంలో కూడా అది నిజం. ఇది ఎంత ఔషధ గుణాలు కలిగి ఉన్నప్పటికీ దీన్ని మితంగా తీసుకుంటేనే మన శరీరానికి మరింత బెనిఫిట్స్ను అందిస్తుంది. కాబట్టి మీరు కలోంజీ విత్తనాలను 1 స్పూన్ మోతాదులో వారంలో 3 నుంచి 4 రోజులు మాత్రమే తీసుకోండి. అంతకంటే ఎక్కువ రోజులు తీసుకోవద్దు. ఫ్రెండ్స్, ఈ కలోంజీ విత్తనాలు నిజంగా చావును తప్ప మన శరీరంలోని ఎన్నో భయంకరమైన అనారోగ్యాలను నయం చేస్తుంది. ఫ్రెండ్స్, ముఖ్యంగా మోకాల నొప్పులు, కీళ్ళ నొప్పులు, ఆర్థరైటిస్, నడుము నొప్పి, వెన్ను నొప్పి, ఇటువంటి నొప్పులన్నిటిని తగ్గించే అద్భుతమైన బెనిఫిట్స్ ఈ కలోంజీ విత్తనాల్లో ఉంటాయి. శరీరంలో రక్తహీనత కానీ, హిమోగ్లోబిన్ లోపించడం, చేతులు కాళ్ళలో తిమ్మిర్లు, కాల్షియం లోపం, ఇటువంటి అన్ని రకాల సమస్యలతో బాధపడేవారు మీరు ఈ కలోంజీ విత్తనాలను తీసుకోవచ్చు. అంతేకాదు, వీటిని తీసుకోవటం మూలంగా మన ముఖంలో ముడతలను తగ్గించి మీ చర్మాన్ని కాంతివంతంగా మారుస్తుంది. మీకు త్వరగా వృద్ధాప్య లక్షణాలు రానికుండా చేస్తుంది. అలాగే ఇందులో హై క్వాలిటీ ప్రోటీన్, విటమిన్స్, మినరల్స్, యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉంటాయి. కాబట్టి ఇవి పురుషుల్లో వచ్చే బలహీనతలను తొలగిస్తాయి, మీ శరీరంలో స్టామినాను పెంచుతాయి. అలాగే ఇందులో ఉండే బీటా కెరటిన్ అనేది మన శరీరాన్ని అనారోగ్యాలను దరిచేరనివ్వకుండా కాపాడటానికి కూడా హెల్ప్ చేస్తుంది. చూసారు కదా ఫ్రెండ్స్, కలోంజీ విత్తనాల మూలంగా మనకు కలిగే బెనిఫిట్స్ ఏమిటో. కాబట్టి మీరు వీటిని తీసుకోవాలి అనుకుంటే రాత్రిపూట 1 స్పూన్ నీటిలో నానబెట్టి ఉదయాన్నే పరగడుపున ఖాళీ కడుపుతో లేదా మీ బ్రేక్ఫాస్ట్ ముందు ఈ నీటిని తాగేసి తర్వాత ఈ కలోంజీ విత్తనాలను నమిలి తినేసేయాలి. ఇప్పుడు మన సెకండ్ ఇంగ్రీడియంట్ గురించి తెలుసుకుందాం. ఫ్రెండ్స్, అటువంటి ముఖ్యమైన రెండవ పదార్థం అవిసె గింజలు. అయితే ఫ్రెండ్స్, ఈ అవిసె గింజలు మనకు మార్కెట్లో 2 రకాలుగా దొరుకుతాయి. కాబట్టి మీరు వీడియోలో జాగ్రత్తగా ఎటువంటి అవిసె గింజలు వాడాలో చూడండి. ఎందుకంటే మార్కెట్లో మనకి దొరికే ఒక రకం ఏంటి అంటే డ్రైగా ఉండి రోస్ట్ అంటే వేయించిన అవిసె గింజలు దొరుకుతాయి. కానీ మీరు ఈ రెమెడీకి అటువంటి వాటిని వాడకూడదు. మనకు దేశీ విధానంలో అంటే వేయించకుండా పచ్చిగా దొరికే అవిసె గింజలు, వీటిలో నూనె అనేది పుష్కలంగా ఉంటుంది. అంటే పచ్చి అవిసె గింజలు ఇప్పుడు చూస్తున్నారు కదా, ఇలా దొరికే అవిసె గింజలను మీరు తెచ్చుకొని ఇప్పుడు చెప్పబోయే విధంగా వాడితే మీ శరీరానికి మరింత మంచిది. ఎందుకంటే ఫ్రెండ్స్, ఈ పచ్చి అవిసె గింజల్లో పుష్కలంగా వైటమిన్ ఏ, వైటమిన్ బి, వైటమిన్ B12, వైటమిన్ కే పుష్కలంగా ఉంటాయి. అంతేకాదు యాంటీ ఆక్సిడెంట్స్, హై క్వాలిటీ ప్రోటీన్ ఇటువంటివి కూడా పుష్కలంగా ఉంటాయి. ఎందుకంటే ఇవన్నీ మన కళ్ళను ఆరోగ్యంగా ఉంచడంతో పాటు మీ కంటి సమస్యలను నయం చేసి మీ కంటి చూపును రెట్టింపు చేస్తాయి. అలాగే జుట్టును ఆరోగ్యంగా పెంచేటట్లు చేస్తాయి. ముఖ్యంగా ఎముకలను
ఉక్కులాగా దృఢంగా మారుస్తాయి. ఇంకా ఇందులో ఉండే మరొక ముఖ్యమైనది ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్. ముఖ్యంగా మీ ఇంట్లో ఎవరైనా గుండె సంబంధిత సమస్యలతో బాధపడుతున్నా, లేకపోతే ఎవరైనా ఇంట్లో పెద్దవాళ్ళు ఉన్నా సరే, మీరు తప్పకుండా వారి డైట్లో అవిసె గింజలను యాడ్ చేయండి. ఎందుకంటే గుండెకు సంబంధించిన ఎటువంటి సమస్యలనైనా సరే ఈ అవిసె గింజలు నయం చేస్తాయి. ఎందుకంటే దీనికి కారణం ఇందులో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ పుష్కలంగా ఉంటాయి. ఒమేగా 3 మన గుండె ఆరోగ్యానికి ఎంతో మంచిది. ముఖ్యంగా ఈ ఒమేగా 3 మన శరీరంలోని బ్యాడ్ కొలెస్ట్రాల్ ను మాయం చేసి మన గుండెకు రక్తాన్ని సరఫరా చేయటంలో ఎటువంటి అడ్డంకులు లేకుండా చేస్తుంది. ముఖ్యంగా ఫ్రెండ్స్, ఎవరికైతే మీ వయసు తక్కువగా ఉన్న శరీరంలో అలసట నీరసంగా అనిపిస్తుందో అలాంటి వారు కూడా అవిసె గింజలు తప్పకుండా తీసుకోండి. అయితే మీరు ఈ అవిసె గింజలు తీసుకునే సరైన పద్ధతి ఎలానో ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఎందుకంటే ఫ్రెండ్స్, ముఖ్యంగా పురుషుల్లో వచ్చే లైంగిక సమస్యలు, వీర్య కణాల సమస్యలకు అవిసె గింజలకు మించిన మందు లేదు అంటే అతిశయోక్తి కాదు. అయితే మీరు సరైన పద్ధతిలో తీసుకుంటే మాత్రమే మీకు ఫలితం కనిపిస్తుంది. కాబట్టి ఎంత మోతాదులో ఎలా తీసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం. మీరు వీటిని కూడా ప్రతిరోజు రాత్రి నిద్రపోయే ముందు కేవలం 1 టీ స్పూన్ మోతాదులో అవిసె గింజలను, ఒక చిన్న స్పూన్ మోతాదులో ఈ అవిసె గింజలను తీసుకొని నీటిలో నానపెట్టుకోవాలి. అయితే మీకు డౌట్ రావచ్చు, ఎందుకు వీటిని ఇలా నీటిలోనే నానపెట్టాలి అని. ఫ్రెండ్స్, వీటిని కనుక మనం నీటిలో నానపెట్టుకోకపోతే ఈ అవిసె గింజలు మన శరీరానికి వేడి చేసే గుణాన్ని కలిగి ఉంటాయి. ముఖ్యంగా మీ శరీరంలో పిత్త దోషం ఉంటే, అంటే మీ శరీరంలోని పొట్టలో పిత్త దోషం కనుక ఉంటే మీ శరీరం వేడిగా ఉంటుంది. ఆల్రెడీ మీ జీర్ణాశయంలో గ్యాస్ అనేది ఫామ్ అవుతూ ఉంటుంది. అలాంటి వారు కనుక అవిసె గింజలను డైరెక్ట్గా తింటే ఇవి మీకు మరింత వేడి చేసి మీకు ఆరోగ్యానికి బదులు అనారోగ్యాన్ని కలిగించే అవకాశం ఉంటుంది. కాబట్టి ఎటువంటి దోషాలు ఉన్నవారైనా సరే వీటిని నీటిలో నానబెట్టి తీసుకుంటే ఎటువంటి సమస్య ఉండదు. ఏ కాలంలో అయినా సరే, వేసవి కాలం, చలికాలం, వానకాలం, ఏ కాలంలో అయినా సరే వీటిని మీరు నీటిలో నానబెట్టి తీసుకోవచ్చు. ఇక మీరు ఉదయాన్నే నిద్ర లేచిన తర్వాత ఇలా నానబెట్టిన తర్వాత ఈ నీటిని పారబోసేయండి. అయితే మీరు వీలైనంత వరకు ఈ అవిసె గింజలను రాగి పాత్రలో నానపెట్టుకోవడానికి ట్రై చేయండి. మీ దగ్గర కనుక రాగి పాత్ర అందుబాటులో లేకపోతే మీరు మట్టి పాత్రలో అయినా సరే వీటిని నానపెట్టుకోవచ్చు. వీలైనంత వరకు స్టీల్లో కానీ, అల్యూమినియం, ప్లాస్టిక్ పాత్రలో నానపెట్టకుండా ఉంటేనే మంచిది. తర్వాత మీరు ఈ అవిసె గింజలను చక్కగా నానిపోతాయి కాబట్టి మెత్తగానే ఉంటాయి, తినటానికి కూడా నమిలి తినేసేయాలి. అయితే మీరు ఇలా ఎన్ని రోజులు తీసుకోవాలి అంటే కనీసం నెల నుంచి 2 నెలల పాటు ప్రతిరోజు 1 స్పూన్ అవిసె గింజలను నానపెట్టి ఉదయాన్నే తీసుకోండి. ఇప్పుడు 3వ పదార్థం గురించి తెలుసుకుందాం. ఫ్రెండ్స్, అటువంటి ముఖ్యమైన పదార్థం నువ్వులు. ఎందుకంటే ఇలా తెల్లగా ఉండే నువ్వులు అనేవి మన ఆరోగ్యానికి చాలా మంచిది. అయితే ఫ్రెండ్స్, ఎవరి శరీరంలో అయితే అంటే మూత్రపిండాల్లో రాళ్ళు ఉంటాయో అలాంటి వారు మాత్రం మీరు ఈ నువ్వులను తీసుకోకూడదు. కిడ్నీలో రాళ్ళు ఉన్నవారు మీకు నేను వేరే రెమెడీ అనేది చెబుతాను. మీరు ఈ రెమెడీని ట్రై చేయకండి, అంటే నువ్వుల వరకు స్కిప్ చేసేయండి. కానీ ఎవరికైతే ఎముకలు బలహీనత, కాల్షియం లోపంతో బాధపడుతున్నారో అటువంటి వారు ఈ నువ్వులను తప్పకుండా తీసుకోవాలి. మోకాల నొప్పి, చేతుల నొప్పి, కాళ్ళ నొప్పి, జాయింట్ పెయిన్స్, ఇటువంటి నొప్పులతో బాధపడేవారు చూస్తున్నారు కదా, 1 స్పూన్ మోతాదులో ఈ నువ్వులను తీసుకొని, ఎందుకంటే 1 స్పూన్ మోతాదుకు మించి మీరు నువ్వులను కూడా తీసుకోకూడదు. ఎందుకంటే చాలా మంది రోజులో 2 లేదా 3 స్పూన్స్ నువ్వుల వరకు తింటూ ఉంటారు. కానీ మీరు అలా తినకూడదు. ఫ్రెండ్స్, ఈ నువ్వుల్లో కూడా కాల్షియం అనేది పుష్కలంగా ఉంటాయి. ఈ నువ్వులు కాల్షియంకి పవర్ హౌస్ అని మనం చెప్పుకోవచ్చు. అయితే మీరు ఈ నువ్వులను కూడా ఎలా తీసుకోవాలి అంటే రాత్రిపూట ఈ నువ్వులను రాగి పాత్రలో నానపెట్టి 1 స్పూన్ నువ్వుల్లో కొద్దిగా నీళ్లు పోసి ఈ నీటిలో ఈ నువ్వులను నానపెట్టి ఉదయాన్నే పరగడుపున లేదా మీ బ్రేక్ఫాస్ట్కి ముందుగా ఆ నీళ్లను పారబోసి ఈ నువ్వులను నమిలి తినేసేయాలి. అదే రాగి పాత్రలో మీరు వీటిని నానపెట్టుకుంటే ఆ నీటిని కూడా తాగేసేయచ్చు. ఇలా కనుక మీరు నువ్వులను కూడా తీసుకుంటే మీకు ముఖ్యంగా కీళ్ళ సమస్యలన్నిటినీ తగ్గిస్తుంది. ఆస్టియోపోరోసిస్ కానీ, ఆర్థరైటిస్ వల్ల వచ్చే నొప్పులు, కీళ్ళవాతం వల్ల వచ్చే నొప్పులు, పొట్టలో నొప్పి, చెవి నొప్పి, గొంతు నొప్పి, ఇటువంటి అన్ని రకాల నొప్పులను తగ్గిస్తుంది. ముఖ్యంగా ఎముకల మధ్యలో నుంచి టక్ టక్ మని వచ్చే శబ్దాన్ని కూడా తగ్గించి మీ ఎముకల మధ్య గుజ్జును తిరిగి పెంచడానికి హెల్ప్ చేస్తుంది. కానీ ఫ్రెండ్స్, మీరు గుర్తుంచుకోవాల్సిన ముఖ్యమైన విషయం, మీరు నువ్వులను రోజు మార్చి రోజు మాత్రమే తీసుకోవాలి. అంటే ప్రతిరోజు తీసుకోకూడదు. ఒక రోజు గ్యాప్ ఇచ్చి మరొక రోజు అలా తీసుకోవాలి. లేదు మీరు పొరపాటున ప్రతిరోజు తీసుకున్నారనుకోండి, ఇందులో ఉండే కాల్షియం అనేది మన యూరినరీ ట్రాక్లోకి చేరి ఇది కిడ్నీలో రాళ్ళగా మారే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా కిడ్నీలో రాళ్ళు ఉండేవారు మీరు మొదట చెప్పిన ఆ 2 పదార్థాలను తీసుకోండి. మీరు నువ్వులను స్కిప్ చేసేసి నువ్వులకు బదులుగా కొండపిండి ఆకును తిని తర్వాత కాలోంజి విత్తనాలు, అవిసె గింజలను తీసుకుంటే మీ శరీరంలో కిడ్నీ స్టోన్స్ను చాలా త్వరగా కరిగిస్తుంది. చూసారు కదా ఫ్రెండ్స్, మరి మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ బటన్ కూడా నొక్కేయండి. మరొక మంచి టిప్తో మరొక వీడియోలో కలుద్దాం. బాయ్ ఫ్రెండ్స్, టేక్ కేర్.